హలో. హలో. చెప్పండి. కుసిపాల కృషితో. కుసిపాల్ గారు, నేను మున్రాజ్ అనేసి నేను తమిళనాడు నుండి మాట్లాడతాను. మీ సబ్స్క్రైబరు. ఓకే బ్రో, చెప్పండి. మీ వీడియోలో ఇంతకు ముందు క్రైస్తవ మతాన్ని వదిలొచ్చింది చూస్తుంది, ఇప్పుడు చూస్తున్నాము. ఉమ్, ఆ, చాలా మాట్లాడాలి మీతో, కానీ టైం మీకు ఎట్లుందని తెలియదు. ఫ్రీగా ఉన్నారా? చాలా మాట్లాడాలి. కాదు కాదు, కొన్ని కార్యాలు మీతో, కొన్ని డౌట్లు, కొన్ని కార్యాలు అడుగుతాం, అట్లని ఇస్తా. చెప్పండి ఏంటి. ఏమీ లేదు. అదే ఇప్పుడు మీరు క్రైస్తవం నుండి అదే వచ్చింది, ఏదో బైబిల్‌లో కొన్ని సందేహాలు అవన్నీ చూసుకుని నేను కరుణాకర్ గారితో పోయింది ఇదంతా చూసినాను. ఆ, తర్వాత ఇప్పుడు మీరు లాస్ట్‌లో ప్రభు నన్ను దర్శించాడు, ప్రభువుని నేను చూసుకుని, ప్రభు నాతో మాట్లాడాననేసి కూడా వీడియో ఇస్తారు కదా లైవ్. అవును. నేను చాలా క్రితం మీకు ట్రై చేసినాయి, కానీ మీకు రీచ్ కాలే. లాస్ట్ టైం రింగ్ అయ్యా, కానీ మీరు అటెండ్ చేయలేదు. ఆహా. నేనును అట్లంటే హిందూ మతం కానీ, అట్లంటే మీరు పుట్టినప్పటి నుండి క్రైస్తవుడు కదా మీరు. అవును. మేము హిందువుని ఇంకా కన్వర్ట్ అయ్యి క్రైస్తవునిగా మారి నేను 8 సంవత్సరాలు సేవ్ చేసినాను. ఆ, నేను ఇప్పుడు పోయిన సంవత్సరం డిసెంబర్ 25 తారీఖు నేను తిరిగా హిందూ మతంలోకి తిరిగి వచ్చేస్తుంది. నేను అట్లంటే మీరు వచ్చినట్టే నేను వచ్చేస్తుంది. ఉమ్, ఏంటంటే మీరు అప్పటికి మీరు నాలాగైనా ఉంట్రి. ఉమ్, కానీ నేను టోటల్గా హిందూ. అట్లంటే నేను క్రిస్మస్ రోజే పోయి శివాలయం పోయి నేను మొట్టమొదట ఇదనుకొని వస్తుంది. అట్లంటే 26 సంవత్సరాలు క్రైస్తవంలోనే ఉంటుంది నేను. ఓకే. సరే, ఇప్పుడు నాకేమంటే మీరు అప్పుడు మాట్లాడిన దాని గురించి నేను అప్పుడే మిమ్మల్ని కొన్ని కార్యాలు అడుగుతామని ఉంటుంది, కానీ మీరు బైబిల్ గురించి చెప్పిన దాన్ని ఇంకా నేను అడగలేదు. ఉమ్, నేను సందేహాలంతా బైబిల్ నాకు తప్పు అనిపిస్తుందని కొన్ని మాటలు మీరు మాట్లాడతారు కదా, ఉమ్, అది ఓకే. అది నేను కొన్ని కార్యాలు నాకు తెలియదు కూడా నేను మీ ద్వారా తెలుసుకుంటున్నాను. అవును కాదా అట్లా అనేసి మీరు లేవనెత్తిన ప్రశ్నలు ఇవన్నీను. ఉమ్, ఇప్పుడు ప్రభువుని మీరు దర్శించారంటారు కదా, నిజంగా వచ్చేసి ఎలా అంటే నేను ఇదివరకు సాక్ష్యాలు వినినాను, కానీ ప్రాక్టికల్గా ఇది నిజమనే విధంగా నాకు తెలియదు. ఉమ్, ఏంటంటే నేను 8 సంవత్సరాలు సేవ చేస్తున్నాయి. ఉమ్, నా ద్వారా వచ్చేసి ఇప్పుడు మా గ్రామంలో అది వరకు చర్చే లేదు, కానీ చర్చ్ మా ద్వారానే అక్కడ వచ్చింది. అనేక మంది మా బంధువులు కూడా మా ద్వారా అనేకులు వచ్చారు. ఇప్పుడు నేను బయట వస్తున్నా, ఈరోజు వాళ్ళు పోతానే ఉన్నారు. ఉమ్, కానీ నేను రిటర్న్ అట్లంటే క్రైస్తవాన్ని వదిలి రావడానికి ఏమంటే నాకు ప్రాబ్లం వచ్చేసి బైబిల్ కాదు. ఉమ్, బైబిల్లో సందేహాలను ఇంకా నేను రాలేదు, కానీ ఉమ్, బైబిల్లో ఇట్లుంది, సేవకులు ఇట్లుండారు ఉమ్, అట్లనేసి నాకు సందేహం వచ్చింది నా మీదేనే. అట్లంటే నా లైఫ్లో జరిగే ప్రాబ్లంకి నేను ఏదో తప్పు చేశాను అట్లని కొన్ని సంవత్సరాలు నేనే ఆ పోరాటంలో ఉంటుంది. ఆ, అందుకే నాకు ఈ ప్రాబ్లం అట్లంటే నాకు జరిగిన సమస్యలకి నేను పరిశోధించి చెప్తున్నాను. ఉమ్, ఆ తర్వాత ఇది అట్లంటే నాది తప్పు కాదు, అట్లంటే ఎవరో ఒక మనిషి మూలంగా ఇది నాకు జరిగింది అట్లనేసి ఉమ్, అది కొన్ని రోజులు పరిశోధించి చూస్తున్నాయి. ఉమ్, ఆ తర్వాత నాకు జరిగిన ప్రాబ్లము లేదంటే అట్లంటే నమ్మక ద్రోహం అని చెప్పొచ్చు దాన్ని. ప్రాబ్లం ఉమ్, అనేదానికంటే అట్లంటే నమ్మి మోసం చేసేది. ఉమ్, ఇప్పుడు నాతో బాగానే మాట్లాడుకొని నాకు వెనుక గుంతుతోడి నా జీవితాన్ని నాశనం చేసేస్తారు కదా, ఆ విధంగా అటువంటి సంఘటనలు వచ్చేసి జరిగిండే దాన్ని పెట్టి లాస్ట్లో దీని కారణం ఎవరనేసి ఉమ్, తెలుసుకుని వాళ్ళతో నేనేం చేస్తున్నా అంటే వాళ్ళ మీద జగడానికి పోలేదు. ఇంకొక పక్క వాళ్ళ తప్పు అట్లనేసి వాళ్ళ మీద ఏదో పగ తీర్చుకునే ఎన్నము నాకు లేదు. ఎలా అంటే నేను యేసు ప్రభుని నమ్ముతుని, యేసు ఉమ్, ప్రభు నా తప్పును క్షమించాలంటే ఎదుటి వారు నాకు చేసిన తప్పులు నేను క్షమించాలా అని బైబిల్ బోధిస్తుంది. ఉమ్, దాన్ని నేను పాటించాను. ఉమ్, అటంటే మనుషులందరూ ఉమ్, వీళ్ళని గొప్పగా మనం అనుకుంటుమే, కానీ వీళ్ళును మనుషులే, వీళ్ళును తప్పు ఉమ్, చేసేకి అవుతుంది. అప్పుడు ఉమ్, వీళ్ళని కాదు మనం చూడాల్సింది, ఇక మీదట మనం యేసు ప్రభు మాట ప్రకారం మనం బ్రతకాలనే ఉద్దేశం నాకు ఉండే. ఉమ్, అట్లా నన్ను ఓదార్చుకోనో లేకపోతే నన్ను నేను బలపరుచుకొని నేను క్రైస్తవంలో నేను జీవించాలి, దేవునికి ప్రయోజనంగా బతకాలనే విధంగా నేను పోరాడి బతుకుతున్నప్పుడు ఉమ్, నేను వాళ్ళని క్షమించి వదిలేస్తాను. వాళ్ళు నన్ను ఏం చేస్తారంటే అట్లంటే వారు చేసిన తప్పుల్ని నేను మాట్లాడిందే నేను చేసిన తప్పు, వేరే ఇంకేం లేదు. నేను తప్పు చేయలే, వాళ్ళు ఉమ్, చేసిన తప్పుల్ని నేరుగా అడిగేస్తుంది నేను. ఉమ్, అట్లంటే నాకు బోధించే సేవకుడై ఉండి నువ్వు ఇట్లా తప్పు ఉమ్, చేసిండావు కదా, ఏం టిక్ చేస్తువి, ఉమ్, ఏం కారణం అట్లని అడిగేటప్పుడు దానికి సరైన బదులు లేక వాళ్ళు ఏం చేశారు, నా మీద గొడవలకి అట్లంటే జగడానికి వచ్చేసరి ఓకే. నేను దాన్ని ఏం చేస్తున్నా, ఎదిరిచేస్తున్నాయి. ఉమ్, దేవుని పేరు పెట్టుకొని ప్రసంగం చేసేటప్పుడు దేవుని మాట మాట్లాడతారు తనిగా. అట్లంటే మిగతా వ్యక్తిగతంగా వచ్చి అడిగేటప్పుడు నాకు అది తెలీదు,
ఉమ్, అది ఏమని నాకు అట్లంటే సంబంధం లేక మాట్లాడేది. ఉమ్, ఇప్పుడు దేవుడు నాకు చెప్పిన మాటని తర్వాత దేవుడు ఇట్లా చెప్పే కదా, ఉమ్, చెప్పి మరి నువ్వెందుకు ఈ పని చేస్తువి, తెలిసి నువ్వు ఎట్లా తప్పు చేస్తువి అని నేను తిప్పి అడిగింది అంతే, ఇంకేం లేదు. అప్పుడేం ఉమ్, చెప్పేది, నాకు ఈ దేవుడు చెప్పలేదు అదంతా నాకు తెలియదు. ఉమ్, ఇట్లు మాట్లాడేటప్పుడు నేను దాన్ని అడిగింది, క్వశ్చన్ చేసింది. ఉమ్, అదే ప్రాబ్లం, నేను చేసిన మొట్టమొదటి తప్పు నేను చేసింది అదేనే. ఉమ్, అది ఎవరంటే, నేను మొట్టమొదట హిందూ మతం వదిలి యా చర్చికి పోతున్నావు, యా చర్చిలో యేసు ప్రభు గురించి తెలుసుకుంటున్నావు, యా పాస్టర్ నాకు ఇది బాప్తిస్మ ఇచ్చానో, ఉమ్, యా పాస్టర్ నీ మీద అభిషేకం ఉంది, దేవుడు నిన్ను మోసేలాగా తెలుసుకున్నాడు, నువ్వు ఆత్మను సంపాదించాలంటే సేవ చేయాలనేసి ఈ విధమైన ఇది తిరగదర్శనం. ఉమ్. ఇది ఏమది తెలుగునే నేను చదివింది ఉంటేను మీ ఇలా మాట్లాడేకి రాదు. ఓకే, ఓకే. ఇది ప్రవక్తలు చెప్తారు కదా, ఉమ్, ఉమ్, ఆ విధంగా నాకు యేసు ప్రభు గురించి ఏమీ తెలీదు, కానీ నాకు ఉమ్, సమస్య కోసము ఒకరు తెలిసిన వాళ్ళు చెప్పిన దానికి కదా నేను పోయింది. ఉమ్, కానీ వీళ్ళు చేసిన బోధనని నమ్మి, నిజమని నమ్మి, టోటల్గా నేను యూటర్న్ తీసుకొని ఇదే జీవితము, వీరే నాకు దేవుడు అట్లనేసి యేసు ప్రభు మాటల్ని, యేసు ప్రభు వాక్యాలను బోధించే వాళ్ళంతా దేవుని సేవకులు, అట్లంటే వారితో దేవుడు ఉండాడు అట్లని అంటే వాళ్ళకి బోధించింది, వాళ్ళు చెప్పిన మాటలు చెప్తాను నేను. ఉమ్, నాకు దేవుడు చెప్పే ఇది మీకు చెప్పమని, దేవుడు నాతో ఉమ్, మాట్లాడే నీకు చెప్పేటప్పుడు నేను యేసు ప్రభుకు తర్వాత వీళ్ళే ఉమ్, అనే విధంగా నేను టోటల్గా దాన్ని ఏం చేస్తుంది, నాకు బైబిల్ తెలియకుంటేను వాళ్ళు చెప్పినంత నిజము అనేసి నేను దాన్ని అట్లే పాటించి, అదే విధంగా వాళ్ళు చెప్పినట్లనే నేను సేవకుడు. అట్లంటే వాళ్ళతో దేవుడు అట్లంటే నా గురించి దేవుడు నాతో మాట్లాడలే, నా గురించి వాళ్ళతో మాట్లాడినాడు కదా. అప్పుడు ఉమ్, దేవుని ఇది అట్లంటే ఇది దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం అట్లని తెలుసుకొని నేను మారి సేవకుడుగా మారిస్తున్నాయి. ఉమ్, అట్లంతా వాళ్ళని చూసి నేను మారినోడు. వాళ్ళు తప్పు చేసిండారని తెలిసిన తర్వాత నేనేం చేస్తుందంటే, అది తప్పు వీళ్ళు ఎట్లా చేసిరే అట్లనే విధంగా దాన్ని నేను క్వశ్చన్ చేసింది, నేను చేసిన పెద్ద తప్పు. ఆ ఆ, తర్వాత నుండి వీళ్ళు ఏం చేశారంటే నా మీద పగపట్టి, ఉమ్, నేను వాళ్ళని వదిలిపోయినా కూడా తిరిగా వాళ్ళు నన్ను ప్రేమించే అట్లంటే ప్రేమిస్తారు కదా, ఉమ్, ప్రేమ చూపిస్తారు కదా. నువ్వు ఉమ్, నా బిడ్డ, ఏదో జరిగిపోయా, ఉమ్, మనమంతా మనుషులు, ఇదంతా మనసులో పెట్టుకోకూడదు, దేవుడు క్షమించాలని చెప్పిండాడు, మనం ఉమ్, క్షమించి మనం ఏం చేయాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని కోసం బతకాలని ఇట్లా చెప్పేటప్పుడు నేను ఏం చేస్తుంది, తిరిగా వారు చెప్పే మాటల్ని నమ్మి తిరిగా వారితోనే సాహసం చేసి ఇంకా ఒక 4 సంవత్సరాలు వేరే చోట సేవ చేస్తుంది. ఉమ్, నేను సేవకి ఎప్పుడూను సరే, మొదటను సరే లేదంటే చివరిలోనూ సరే, ఎప్పుడూను నేను సేవకు పోవాలని దేవుడు నాతో మాట్లాడలేదు, సేవ చెయ్యని చెప్పలేదు. కానీ భారం అనేది ఉండే, ఎందుకంటే నాలాగా ఎవరున్నారో వారును యేసు ప్రభుని తెలుసుకోవాలనే భారము, ఆ ఆశ నాకు ఉండే. ఉమ్, కానీ సేవకు రావాలనే ఇది నాకు తెలియదు. ఏంటంటే సేవ అంటేనే నాకు తెలియదు, బైబుల్ నేను పూర్తిగా చదివింది లేదు, ఎంత ఉమ్, ఆ బైబుల్ కూడా నాకు అర్థం కాదు. ఉమ్, అట్లున్నవన్నీ వీళ్ళు ఏం చెప్పురో వాళ్ళు చెప్పినట్లంతా నేను పోయి మారి సేవ చేసి, నేను లాస్ట్లో ఒక ప్రాబ్లం జరిగినప్పుడు ఆ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళ ద్వారా జరిగింది, అది దాని కారణం వాళ్ళు. కానీ ఉమ్, దాన్ని నా మీద వాళ్ళు తోసేనప్పుడు నేను దాన్ని పరిశోధించి చూసినప్పుడు ఇది ఇది అట్లంటే ఇది జరిగేకి నేను కాదు కారణం, మీరు కదా అట్లన్నీ నేను ఏం చేస్తుంది వాళ్ళని తిప్పి అడిగిన దానికి వాళ్ళు ఆ తర్వాత ఏం చేస్తారు నా మీద అప్పుడే వాళ్ళకి నాకు ఒక ప్రాబ్లం జరిగి, తర్వాత దాన్ని మంచి వాళ్ళుగా నా తిరిగా మారి అందరూ ఒకటే, నువ్వు నా బిడ్డని ఈ విధంగా చెప్పుకొని తిరిగా వాళ్ళు కూడానే పెట్టుకొని నన్ను ఉమ్, నా జీవితంలో ఏది నాకు బలంగా ఉందో, నా జీవితంలో ఏది నాకు మంచిదిగా ఉందో, ఏది ఒక ఆదరణగా ఉందో దాన్ని అన్నీను అట్లంటే ఉమ్, ఏం లేదు, చర్చిలో ఇప్పుడు నాతో బాగా మాట్లాడతారా, ఎవరైనా ఫ్రెండ్స్గా ఉమ్, ఉండారా, వారు నా నుండి దూరం చేసిండారు. ఉమ్, తిరిగా వచ్చేసి ఫ్యామిలీలో ఇప్పుడు నేను ఉమ్, మ్యారేజ్ అయింది, నేను యేసు ప్రభుని నమ్మి నేను యేసు ప్రభుకి ఎట్లా బతుకుతున్నట్లంటే, మా గ్రామము ఆ గ్రామంలో ఇప్పుడు మీకు తెలుసు క్యాస్ట్ ఎట్లుంటుంది, అట్లంటే ఉమ్, హిందూ దీంట్లో క్యాస్ట్ ఎట్లుంటుందని తెలుసు మీకు. ఉమ్, అప్పుడు నేను యేసు ప్రభుని తెలుసుకొని ఎంత వైరాగ్యంగా ఉంటున్నంటే, దేవుడు ఏదైనా చెప్పిండంటే అదితో చేస్తున్నాం, ఉమ్, ప్రాణం పోతుందంటే నేను దాంట్లో నిలుచుకుంటున్నాను. ఉమ్, అట్లంటే నా కొరకు, నా భవిష్యత్తు కొరకు, నా స్వార్థం కోసమో నేను అట్లా ఇష్టపడింది లేదు, దేవునితో ఎప్పుడు నేను ప్రార్థన చేసిందే లేదు. ఉమ్, నాకు ఇది కావాలని అడిగిందిలే, నీకు ఏం చిత్తమో అది నాకు చేయము, ఉమ్, ఇది నాకు కావాలంటే ఏమో, లేదంటే వద్దు, ఇదే నా ప్రార్థన. ఉమ్, నీ నామం మహిమపరచబడాలి, ఉమ్, నిన్ను తెలియని వారు నిన్ను తెలుసుకోవాలి, నా ద్వారా నువ్వు ఏం చేయాలో నిన్ను తెలియపరచుకోవాలి, ఆ విధంగా నన్ను ఉపయోగించు, ఇదే నా ప్రార్థన.
ఉమ్, ఆ విధంగా నేను నాకు ఎంతో బైబిల్లో నాకు అర్థమైంది, తెలిసింది. దాని ప్రకారము నన్ను మార్చుకొని నేను బతికి సేవ్ చేసి ఉన్నాను. ఉమ్, ఆ తర్వాత ఏమైందంటే క్రైస్తవంలోకి నేను వెళ్ళిన తర్వాత, సేవ్ చేసిన తర్వాత వీళ్ళ ద్వారా అట్లంటే సాతాను అది ఇది అని ఏదేదో చెప్తారు. నేను దాన్ని అంతా నమ్మును. ఉమ్, సాతాను వచ్చేసి నన్ను నాశనం చేయాల్సిన అవసరం సాతానుకు లేదు. ఎందుకంటే నేను యేసు ప్రభువుని నమ్మిండాను. యేసు ఉమ్, ప్రభు నా కోసం ప్రాణం పెట్టినాడు. ఇప్పుడు ఆయన జీవంతో ఉన్నాడు. ఉమ్, ఆయన అనుమతి లేనిది నా వెంట్రుక కూడా ఊడదని వాక్యం చెప్తుంది. ఉమ్, అప్పుడు సాతానే నాకు ఏదైనా శోధన తెస్తానో దాని ద్వారా నాకు దేవుడు ఏదో బోధిస్తాడు. అట్లంటే ఏదో మంచిది చేసే మంచిది నాకు జరుగుతుందనే విధంగా నేను బతుకుని. ఉమ్, కానీ వీళ్ళ ద్వారా నాకు జరిగిన ఇవంతా చూసకపోతే నాకు ఎన్నో గందరగోళాలు. అట్లంటే నన్ను నేనే ఒకసారి ఏదో నా జీవితం ఎందుకురా ఇలా అయిపోయిందని నన్ను నేనే అసహించుకునే పరిస్థితి అయిపోయా. తర్వాత దేవుడు ఉన్నాడా లేదనే సందేహాలు వచ్చి లాస్ట్ చివరికి నేను మనిషిగా ఈ భూమి మీద ఎందుకు పుట్టాను అనే విధంగా నా జీవితం మారిపోయా. ఉమ్, అట్లంటే అట్లంటే ఈ భూమి మీద నేను ఏదో ఒకటి చేసుకొని నేను చనిపోవాలి ఆ విధంగా వచ్చేసి ఏం చేసరి నేను పోతున్న చర్చికి పోయిన చర్చిలో ఆ పాస్టర్కి చుట్టూ ఉన్న వాళ్ళందరూ చేరి నా జీవితంలో జరగకూడదు అన్ని కార్యాలు వాళ్ళు ఏం చేయాలని చేశారు. అట్లంటే నేను సర్వనాశనం అవ్వడానికి ఏమేమి కావాలని అన్నీ చేసిరి. ఉమ్, ఇప్పుడు ఇదంతా ఒక పక్క పోయినా కూడా నేను అప్పుడును ఒక నమ్మకం ఉండే నాకు. నేను దేవుని నమ్మిండాను. దేవుని కోసంతా నేను ఇంతవరకు ఈ కార్యాలు చేసుకొని వస్తుంది. దేవుని కోసం బతకాలంతా నేను ఇంతకంటా ఉంటుంది. కానీ దేవుడు నన్ను చేయి విడుగుడు. వీళ్ళు నాకు ఎంత అన్యాయం చేస్తాను, దేవుడు నాకు మేలు చేస్తాడు అనే విధంగా నేనేం చేస్తున్నా వస్తున్నాయి. ఎంతో ప్రార్థన చేసినాను. ఉమ్, అట్లంటే ఒక సమయంలో ఏమంటే ప్రభువా నన్ను ఈ భూమి మీద ఎందుకు సృష్టిస్తావో నాకు తెలియదు. ఉమ్, కానీ నువ్వే దేవుడు అని తెలుసుకొని నీ వద్దకు వచ్చాను నేను. ఉమ్, బతికితే నీ నామం కోసం నేను బతకాల. లేకపోతే ఉపయోగం లేకపోతే నీకు ఉపయోగం లేకపోతే నేను ఈ భూమి మీద బతికే వేస్ట్. అట్లుంటే ఉపయోగంగా ఉంటే నన్ను ప్రాణంతో పెట్టు, లేదంటే నా ప్రాణం నువ్వే తీసుకో. నేను ఆత్మహత్య చేసుకోవడానికి నాకు అయ్యలేదు. ఏంటి ఆత్మహత్య చేసుకుంటే నరకానికి పోతారు. ఉమ్, వీళ్ళంతా ప్రార్థన చేసి ఎన్నో రోజులు నేను ఏడ్చి ఎన్నో రోజులు వచ్చేసి నాకు అట్లంటే నాకున్న సమస్య నుండి బయట వచ్చి దేవుని కోసం బతకాలని ఎంతో నేను పోరాడి చూస్తుంది. నాకు అట్లంటే ఎట్లా చెప్పేది, ఒక ఆవగించేంత ఒక సపోర్ట్ కూడా నాకు ఏది జరగలేదు. ఉమ్, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడలేదు. ఎన్నో రాత్రులు నిద్రలేక ఏడ్చిన రోజులు ఉన్నాయి, కానీ దేవుడు నాతో మాట్లాడలేదు. ఉమ్, ఆ తర్వాత నేనేం చేస్తున్నా అన్ని చూసేస్తున్నాయి. అట్లంటే ఇది మీరు అంటారు కదా ఫస్ట్ దానికి ముందు అబద్ధము వీళ్ళంతా జనాలను మోసగిస్తారు. ఇదంతా నేను కన్ఫర్మ్ చేసుకొని ఇదంతా మనమే మోసం చేసుకుంటున్నాం అట్లని చెప్పి తెలుసుకొని నేను తర్వాత నేను చేసిన తప్పు ఏమంటే మొట్టమొదట ఈ సువార్తను నమ్మి చర్చికి వచ్చిందే తప్పు అని తెలుసుకొని తిరిగి నేను నా స్వధర్మానికి నేను తిరిగి వచ్చేసింది. ఉమ్, ఇప్పుడు నా పాయింట్ ఏమంటే ఇప్పుడు మీరు దేవుడు నాతో మాట్లాడారంటారు కదా, ఇప్పుడు మీరు వచ్చి ఇవన్నీ చాలా రోజులు కాలేదు, ఉమ్, మీరు సేవ్ చేస్తారు. అది యవ్వనుడు మీరు. నాకు ఇప్పుడు 43 వయసు అవుతుంది. ఉమ్, నేను చర్చికి వచ్చింది 17 సంవత్సరాలు. అప్పుడు నాకు ఉమ్, 19 సంవత్సరాలకి సేవకుడిగా నన్ను ఏం చేసిరి మార్చేసిరి. ఉమ్, 19 సంవత్సరాలు ఇంకా 27-28 సంవత్సరాల వరకు ఫుల్ టైం సేవ్ చేసినాను. ఉమ్, 4 సంవత్సరాలు మా సొంత గ్రామంలో ఫస్ట్ మా ఇంట్లోనే వాళ్ళు స్టార్ట్ చేసింది కాటేజ్ ప్రేయర్ అని. ఉమ్, ఆ తర్వాత అక్కడ జనాలు ఎక్కువ మంది వచ్చిన దాన్ని ఇంకా పక్కలో ఒక సైడ్ తీసి అక్కడ చర్చ్ కట్టి ఆ చర్చ్లో నన్ను సేవకునిగా వాళ్ళు పెట్టింది. ఉమ్, నాకు తెలిసిన దాంట్లో దేవుని మీద ఉన్న వైరాగ్యంతో నేనేం చేస్తున్నాను, మా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరికీ వచ్చేసి ఎవరైనా నన్ను అడిగితే నేను చెప్తున్నాను, ఉమ్, ఏమి యేసు ప్రభు గురించి చెప్తున్నాను. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రార్థన చేస్తున్నాను. ఆ విధంగా దాని మూలంగా అనేక మంది వచ్చారు. ఉమ్, ఆ 4 సంవత్సరాలు మా ఏరియాలో నేను సేవ్ చేసినప్పుడు నాకు స్టార్టింగ్లో ఒక నెల 2 నెలలు వీళ్ళు ఒక 600-700తో నాకు సాయం చేసింది. ఉమ్, తర్వాత చేయలేదు. కానీ మా ఇంటి అంటే ఆ విలేజ్లో ఉన్నందుకు సొంత ఇల్లు కదా, అప్పుడు ఉన్నప్పుడు మా కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితి కూడా చాలా మోసమే. ఎలాంటే మా తల్లి తండ్రి వచ్చేసి వాళ్ళు ఏదో చదువున్న వాళ్ళో లేకపోతే ఏదో ఉద్యోగంలో ఉన్న వాళ్ళో కాదు. ఇంకొక పక్క ఏదో జమీన్లు సంపాదించి లేదంటే జమీన్లో వ్యవసాయం చేసి బతికే వాళ్ళు కాదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి, నాకు బుద్ధి వచ్చినప్పటి నుండి నేను కష్టపడినాను. ఉమ్, 7 సంవత్సరాలు 8 సంవత్సరాలకంతా నేను పనికిపోయినాను. ఉమ్, అంత కష్టపడి మేము బతికి అట్లా వచ్చింది మేము. కానీ ఒకే ఒక ప్రాబ్లంకి యేసు మిమ్మల్ని బాగా చేస్తాడు అని చెప్పి తెలిసిన ఒక ఆమె, మా గ్రామంలో ఉన్న ఒక ఆమె చెప్పిన మాట నమ్మి నేను పోయింది.
ఉమ్, మా దురదృష్టమో ఏమని తెలీదు, కానీ అది పోయిన తర్వాత మేలైపోయా. అది మేలైన దాన్ని ఇంకా నేనేం చేస్తుంది, టోటల్గా ఇదే నిజము, ఇదే సత్యమైన నేను టోటల్గా మారుతుని. ఆ తర్వాత నేను హిందూ మతంలో కూడా అనుభవించలేదు. హిందూ మతంలో కూడా నాకు ఇటువంటి అన్యాయం చేసిన వాళ్ళు నేను చూడలేదు. అన్ని విధమైన కష్టాలు వీళ్ళ ద్వారా నాకు కలిగింది. ఉమ్, ఇప్పుడు నేనేం చెప్తానంటే, నన్ను తోడకపోయింది, నన్ను కాపాడింది దేవుడు అవుతాయి. నాకు అనేక మంది నాకు స్నేహితులుగా ఉంటారు కదా క్రైస్తవంలో, సేవకులను సరే కొందరు స్నేహితులుగా ఉన్నవాళ్ళు కూడా, వాళ్ళు నేను నా ప్రాబ్లం వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళు తెలుసుకుని ఏమంటారంటే, నువ్వు చెప్పే అంటే వాళ్ళను బాధింపబడినారు. వాళ్ళు నాకు ఇచ్చే సలహా ఏమంటే, సరే ఆయన సరిలేదు, నువ్వే తనీగా సేవ్ చెయ్యి అని కొందరు చెప్తారు. ఇంకా కొందరు పాస్టర్లు వచ్చేసి ఏం చెప్తారంటే, నీకు మీ గ్రామంలోనే నేను వచ్చేసి చర్చ్ కట్టిస్తాను, నువ్వు సేవ్ చెయ్యి, ఆ మనిషి సరిలేదంటారు. ఉమ్, నా పాయింట్ ఏమంటే, ఒక మనిషి సరిలేనిసి నేను ఆ మనిషిని వదిలేసిపోయడాన్ని అట్లా పోతుందంటే, ఇప్పుడు ఈ మనిషి ఒక సేవకుడు అయి ఉన్నాడు, ఈ మనిషి ద్వారా నేను వచ్చేసి ఇంత బాధపడినాను, నాలాగా ఈ మనిషితో ఎంతమంది బాధపడతారు. అప్పుడు ఈ మనిషి మారాలి కదా, ఈ మనిషిను పరలోకానికి పోవాలి కదా అనే ఉద్దేశంతో నేనేం చేస్తుంది, అట్లు కాదు, నేను ఆయన్ని ఇంకా దేవుడు నన్ను మార్చిండు అంటే అప్పుడు నాన్న ఇంకా ఆయన దేవుడు మార్చాలి కదా ఉమ్, అనే ఉద్దేశంతో నేనేం చేస్తుంది, పోరాడుతుంది దేవునితో. ఉమ్, దేవుడు ఆయన్ని మార్చలే, లేదా నా తావని వచ్చేసి ఆ మనిషి సరిలే నువ్వు ఇటు బతుకని నా తావను చెప్పలే. ఉమ్, ఇప్పుడు నాకు యేసు ప్రభు నిజంగానే మాట్లాడే దేవుడు అట్లని ఇది ఉంటే, నేను హిందూ మతంలో పోకుండా ముందే ఎన్నో రోజులు దేవునితో నేను ఇదే ప్రశ్నించిన్నాను దేవుణ్ణి. ఉమ్, ఇది పక్కన ఉండే వాళ్ళకి కూడా తెలీదు. ఉమ్, ఇంతవరకు నీ మీద ఉండే నమ్మకము, ఇంతవరకు నీ మీద అట్లంటే నీ మీద ఇంతవరకు నమ్మకం ఉండే, నీలా ఉంటుని పోరాడుతుంది. ఇప్పుడు ఆ నమ్మకమే నా నుండి బయటపోయే పరిస్థితి నాకు కలిగింది. ఉమ్, ఇప్పుడు నాకు నమ్మకాన్ని నువ్వు కలుగు చేయాలంటే, నువ్వు ఏది నాకు వచ్చేసి ఏదో నీ మహిమను చూపిమనిలే, ఒకే ఒక మాట. ఉమ్, అట్లంటే నేను ఇన్ని రోజులు నేను మొక్కి ఈ రోజు వచ్చేసి ప్రార్థన చేయకుండా, అంటే బైబిల్ చదువుకుండా నీ మీద కోపం చేసుకొని ఉన్నాను నేను. ఉమ్, కుమారుడని పిలవద్దు నన్ను, ఉమ్, దుర్మార్గుడని పిలినన్ని, నీ శబ్దమైనా నేను వింటాను. నువ్వు ఉండవని నీ నిజమని తెలుసుకుంటే, సత్యంత వరకు ఎవరు చెప్పినా, ఎవరు ఎట్లా పోయినా సరే నేను నీ కోసం, నీ నామం కోసం బతుకుతాను. ఉమ్, ఏదైనా ఒగుక్లు నువ్వు ఉండావు, నేను ఉండాను అనేది నువ్వు చూపిసి, నువ్వు ఉండావు అని నేను దాన్ని పెట్టి నా శ్వాస చివరి శ్వాస వరకు ఈ భూమి మీద నాకు ఉన్ని లేకపోని, నా ప్రాణమే పోని నీకోసం నేను బతికిసి వస్తాను అట్లని కూడా నేను ప్రార్థన చేసినాను. ఉమ్, కానీ నాకు బదులు రాలేదు. ఉమ్, ఇప్పుడు నేను హిందూ ధర్మంలోకి వచ్చేస్తే, ఇప్పుడు నా మైండ్ టోటల్గా ఇప్పుడు నాకు కన్ఫర్మ్ చేసుకొని వస్తుంది నేను. అట్లా అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని పెట్టి నాకు కొన్ని ప్రశ్నలు, ఇది సాధ్యమేనా, ఇది జరిగిందా అట్లని ఇదిగా మాట్లాడిన వ్యక్తి ఈ విధంగా ఇట్లా మారిందా అంటే, అప్పుడు దేవుడు కుషిపాలను సంధించిన దేవుడు నన్ను ఎలా సంధించలేదు. నా బాధలు ఇన్నుందే, కుషిపాల కానీ ఇటువంటి బాధలు లేదు, సందేహాలతో ఉంది. కానీ నా జీవితం వచ్చేసి ఏదో నరకము పరలోకం అంటారు, నరకం ఈడనే నేను చూసిస్తున్నా చర్చకొచ్చి. అప్పుడు దీన్ని ఇంకా నా నేల విడిపించే కాలేదు అనే ప్రశ్న నాకు ఉంది. దాన్ని ఇంకా ఇప్పుడు మీరు దీనికి ఏమన్నా చెప్పగలరా? నేనేం చెప్పకపోతాను భయ్యా, నేనేం చెప్పలేను. అట్లు కాదు, మీరు దేవుని స్వరాన్ని వినిండారు, దేవుని స్వరాన్ని వినిండారంటే అది సామాన్యమైన విషయం కాదు, సాధారణమైన విషయం కాదు అది. ఇప్పుడు నేను కానీ స్వరాన్ని మీరు చెప్పినట్టుగా వినింటే అది మీకు ఎట్లా నేను చెప్తే మీకు ఏదో హేళన చేసినట్టు ఉంటుంది. అట్లా కాదు, ఆ స్వరంగా నా లైఫ్లో నేను వినిండానంటే నా లైఫ్ ఇట్లా అట్లంటే నేనుగా ఉండును. అది నాకు తెలుస్తుంది నాకు. ఎందుకంటే నేను ఎలియా గురించి మనం బైబిల్లో చదివింటాం కదా, సవాళ్ళు దేవుణ్ణి నిరూపించడానికి. అట్లంటే మనము ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బతికిండామని కాదు, ఎలా బతికాము, ఏం చేసామనేసి అంతే. వచ్చామా, మన పని చేసామా, పోయామా, అంతే. అదితా నేను చూస్తానే. కానీ దాని ద్వారా వచ్చేసి ఏదో నేననే ఇది నాకు లేదు, నా ద్వారా ఏమి, అంతే. అప్పుడు ఆ స్వరాన్ని వినేటప్పుడు ఎన్నో ప్రశ్నలు, ఇప్పుడు మాట్లాడే దేవుడు వచ్చేసి మనకు సందేహాలు ఆయనతోనే తీర్చాలి. దాన్ని ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒకవేళ మీకేమన్నా వీలవుతే ప్రార్థన చేయండి నా కోసం. నా పేరు మునిరాజు, బాప్తిస్మ తీసుకున్న పేరు యోనాథన్. నేను ఏమంటే ఇప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు ఇప్పుడు వచ్చేసి ఎందరో సేవకులు, నేను తమిళనాడు నేను, అది వచ్చేసి తమిళనాడు, ఒసూరు, కర్ణాటక బార్డరు.
ఈ ప్రాంతంలో అంతా ఎక్కువ తెలుగు కన్నడ మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఉన్న పూర్వీకులంతాను ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ ఉంది. తమిళనాడు నుండి, ఆంధ్ర నుండి, ఏమి మన ఇండియాలో అన్ని స్టేట్ల నుండి ఇక్కడ ఉన్నారు, పని కోసం వచ్చి ఇక్కడ ఉన్నారు. దాన్ని ఇంకా ఇప్పుడు నా ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు మీరు ఓకే మీరు అనుకుంది ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చేసేమంటే ఇప్పుడు మీరు ఏది చెప్తారో ఇప్పుడు నాకు ఎన్నో ప్రశ్నలు ఉంది. ఇప్పుడు మీరు తిరిగి యేసు ప్రభు నాతో మాట్లాడిన దాన్ని ఇంకా నాకు ఎన్నో ప్రశ్నలు ఉంది. అట్లాంటి మీ మీద కాదు, యేసు ప్రభు మీదే ఉంది. నేను యేసు ప్రభుతో మాట్లాడాలి. ఎన్నో ప్రశ్నల్ని నేను ఎందరినో అడుగుతున్నాయి, ఎవరు నాకు బదులు చెప్పలేదు. నేను ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడగాలని ఉన్నాను. ఎందుకు అట్లంటే ఏదో నేను గొప్పోడని కాదు, నాకు తెలీదు, తెలుసుకొని ఎదుటి వాళ్ళకి చెప్పాలా. అడుగుతారు కదా ఈరోజు అందరూను, వాళ్ళతో వచ్చేసి గొడవలు పడడానికి కాదు. నేను చెప్పే మాట వాళ్ళకి అట్లంటే వాళ్ళకు ఏమది బంధకాల నుండి వాళ్ళు బయట రావడానికి నేను చెప్పే మాట వచ్చేసి వాళ్ళకు విడుదల. అట్లంటే సత్యాన్ని గ్రహించేదురు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని వాక్యము. నేను చెప్పే మాట వచ్చేసి వాళ్ళకి అది దేవుడు ఏం చేయాలన్నాడు అది చేయాలి, అంతే. అట్లతో ఉండాలా. నాకు అది ఆ విధంగా అడుగుతా ఉన్నాను. ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు వచ్చేసి అదే నాకు పెడుతుంది. అట్లంటే 27 సంవత్సరాల వరకు దగ్గర 27 సంవత్సరాలను పెట్టుకుండా డేట్ చూస్తే 27 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది. నేను బయట అట్లంటే క్రైస్తవంలో బ్రతికి బయట వచ్చినప్పుడు నేను యూత్తా నేను సేవ్ చేసింది. అట్లంటే నా యవ్వన ప్రాయం టోటల్గా నా భవిష్యత్తు ఈరోజు ఇప్పుడు నేను పడుతున్న బాధలు చూసేకపోతే ఇప్పుడు నేను మాత్రం పడలేదు, నా భార్య, పిల్లలు, నా కుటుంబం, నా తోడుపుట్టిన వారు, టోటల్గా నా సొంతం, నా బంధువులు అందరూ బాధపడినట్లు అయిపోయింది ఈరోజు. ఇప్పుడు నేను వచ్చేసి ఇది వదిలేసి నేను నా పాటికి నేను వచ్చేసి హిందూగా మరి బతుకుతుందంటే నేను తిరిగా తప్పు చేసినట్లు అవుతుంది. నా మనసాకి చెప్తుంది. నాలాగా ఎవరు కాకూడదు. నేను పడిన బాధ, నాకు జరిగిన నష్టము ఎవరికి జరగకూడదని ఇప్పుడు నా భావన, వేరే ఇంకేమీ లేదు. ఇప్పుడు పాస్టర్లనో వీళ్ళనో నేను ఎదిరించాల్సిన అవసరము నాకు లేదు. నాలాగా ఎవరు ఇట్లా అయిడవదండ. నువ్వు ఏ మతంలో ఉండవు దాంట్లోనే ఉండవు. మంచిది చేయాలంటే నువ్వు చెయ్యి. నీకు తప్పు అనిపిస్తే నువ్వు వచ్చేసి ఏం చెయ్యి. ఆ తప్పు నువ్వు చెయ్యొద్దు, నలుగురు చెప్పు తప్పు చేయదని చాలు. దాన్ని వదిలి మనం ఈ తర పోయి ఎవడో ఒకడు బతికేదానికోసము, వాడు కోటీశ్వరుడుగా మారేదానికోసం నేను వచ్చేసి దేవుని కనేసి త్యాగం చేసి నా జీవితాన్ని అంతా అప్పగించి నేను నా కుటుంబం ఈ రోజు వచ్చేసి వీధిలో పడిపోయాము. ఆ రోజు ఆయన వచ్చేసి ఏమీ లేనోడు ఈ రోజు కోటీశ్వరుడై కోట్లు సొత్తులు చేర్చుకొని ఈ రోజు తన వారసుల్ని వచ్చేసి తీసుకొని వచ్చి నిలిపినాడు చర్చిలో. ఇది ఎంత ఒక ద్రోహము. ఇది మానవత్వం కలిగిన ఎవరికైనా మానవత్వం ఉండే వాళ్ళు కూడా ఇట్లా పని చేయరు. తప్పు చేసింటే నాకు బుద్ధి చెప్తే కూడా సంతోషంగా వాళ్ళని ఇప్పుడు నేను చెప్తున్నాను, నన్ను వాళ్ళు ప్రేమించమని చెప్పలే. నేను తప్పు చేసినప్పుడు నన్ను వచ్చి కొట్టి నాకు బుద్ధి చెప్పింటే కూడా నేను వాళ్ళని ఆ సమయంలో నేను వచ్చేసి వాళ్ళని వ్యతిరేకించవచ్చు, వాళ్ళని వదిలి నేను పోయింటే కూడా నా తప్పు నేను గ్రహించి వాళ్ళ పాదాలు పోయి పట్టుకుంటున్నాను. నేను ఎలా అంటే నా తండ్రి తర వీళ్ళు నన్ను నిజంగా వీళ్ళు ప్రేమించేదాన్ని. ఇంకా నేను దావ తప్పిపోయినప్పుడు నాకు చూడు ఇట్లా బుద్ధి చెప్పి నేను ఆ రోజు వినలేదు, అట్లని తిరిగి వాళ్ళ తాకు నేను వచ్చాను టైం. ఎలా దేవుడు చేసిన్ను, యేసు ప్రభు ఖండితంగా చేసిన్ను, నాకు ఆ విశ్వాసం ఉంది. దానికి ఉదాహరణ వచ్చేసి చిన్న కుమారుడు కథ ఉంది కదా బైబిల్లో. 2 కుమారులు, చిన్నోడు వచ్చేసి తండ్రి తా భాగం తీసుకొని పోయి లోకానుసారంగా బతికి అన్ని పోగొట్టుకున్న తర్వాత తిరిగి వచ్చలేదా? ఆ విధంగానే నేను వచ్చింటునే. కానీ నేను తప్పు చేయలే, దేవునికి విరుద్ధంగా చేయలే, ఒక సేవకునికి విరుద్ధంగా చేయలే, ఒక విశ్వాసకు విరుద్ధంగా చేయలే. ఇట్లు బతికి నేను వచ్చేసి నా జీవితం ఈ రోజు ఈ పరిస్థితికి అయిపోయిందంటే అప్పుడు నేను వచ్చేసి దీంట్లో ఇక మీదట నేను వచ్చేసి భూమి మీద ఎట్లా బతకాలి? ఇప్పుడు నాకు అన్యాయం చేసిన వాళ్ళని వీళ్ళని వదిలిపెట్టాలనా, లేకపోతే వీళ్ళ గురించి లోకంలో ఉండే అందరికీ తెలియపరచాలనా? ఇదంతా ఎన్నో నాకు ఉంది, ఎన్నో నేను ప్రయత్నం చేస్తాను. అంటే నేను నా ఛానల్ ఉంది, నేను తమిళ్లతో కొన్ని వీడియోలు వేసినాను, రిజెక్ట్ స్టోన్ అని చెప్పేసి. ఆ ఛానల్ నేను 2022 సెప్టెంబర్లో ప్రారంభించి అనేక వీడియోలు వేసిన. అట్లంటే నా ప్రాబ్లం వచ్చేసి ఈ పాస్టర్తో సరిలే తమిళనాడులో ఎవరైనా ఒక సేవకుడు ఉంటాడా దేవుని కోసము? నా బాధ దేవుడు వాళ్ళ మూలంగా మాట్లాడి ఈ సమస్యని తీరుస్తారేమో అనేసి నేను ఆ ఉద్దేశంతో నేను వీడియోలు వేసాను.
కానీ అందరూ నాకు ఈ బుద్ధి చెప్పేది ఏమంటే, నా ప్రాబ్లం వినేసి అవునా పాపమే ఏం చేసేకాయలే, సేవకులను కూడా సాతాను వంచిస్తాడు, కానీ మీరు వచ్చేసి ధైర్యంగా ఉండండా, కానీ బయట వచ్చేసి ఇవంతా చెప్పొద్దండా, ఏంటంటే యేసు ప్రభువులోకి కొత్తగా వచ్చే జనాలు రాలేకపోతారు, ఒక ఆటంకం కలిగినట్లుంటుందని ఈ విధంగా చెప్పేవాళ్ళే. కానీ నేను ఒక మనిషి, నా జీవితం ఏమైంది, ఈ రోజు నేనేం బాధపడతానని ఒకరికి అర్థం కాలేదు. ఇప్పుడు నేను దాన్ని ధర్మయుద్ధంగా మార్చి, ఇప్పుడు ఈ ఒక నెల అవుతుంది అనుకుంటా, ధర్మయుద్ధంగా మార్చిన్నాను. ఇక మీదట నేను వీడియోలు వేయాలనేసి ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. దాన్ని ఇంకా మీ యొక్క ఏమన్నా ఇది ఉంటే మీరు ప్రయత్నం చేసి ఏమన్నా చెప్పినట్టుంటే వెయిట్ చేస్తాను. లేదు ఇది నేనేం చేసేక అవుతుంది అట్లంటే నేను దాని గురించి మీతో ఇంకేం ఎక్కువ మాట్లాడడానికి లేదు. కానీ నేను చేయాల్సింది ఖండితంగా చేస్తాను. ఎలా అంటే ఈ దేశం వచ్చేసి ఈ దేశ పౌరుడు నేను. నన్ను ఒకడు మోసగించడానికి ఎవరికి అధికారం లేదు. నేను ఒకంతా మోసపోయి అట్లంటే నా హక్కుని ఎవడు దోచుకోవడానికి రైట్స్ లేదు. ఒకనుకున్న హక్కుని నేను లాక్కోవడానికి నాకు హక్కు లేదు. నేను ఎవరిని దోచుకోలేదు. నన్ను దోచుకున్న వాడిని ఎవడైనా సరే నేను వదిలిపెట్టను. అదొక ఉద్దేశం ఉంది నాకు. అది ఏమైనా కానీ ప్రాణమే పోయినా సరే నేను దానికి సిద్ధం. ఎలాంటే ధర్మం అంటారు కదా, ధర్మం అంటేనే దేవుడు, సత్యం అంటారు దేవుడు కదా. అప్పుడు ఆ సత్యం అనేది నాలో ఉంది. ఆ సత్యం నన్ను కాపాడుతుంది. అదంతా తెలుసును నాకు. వేరే మతాలు గీతాలు ఇవంతా నాకు అవసరంలే. నేను హిందూ మతంలో నేను పుట్టినప్పుడే వచ్చేసి, నేను పుట్టింది హిందూ మతంలోనే. నేను మతం మారాల్సిన అవసరమే లేదు. దేవుడు అయిన ఉంటే నన్ను హిందూగానే వచ్చి ఏం చేసిండొచ్చును, కాపాడి అట్లే బతికిండొచ్చును. మంచిత దేవుడు కోరుకుంటున్నది. నేను హిందూ మతంలో కూడా ఎవరిని నేను నాశనం చేయలే. మంచివాడుగా, చాలా మంచివాడుగా ఉంటుంది నేను అప్పుడును. కానీ ఇందులో వచ్చిత నా లైఫ్ని, నా జీవితాన్ని సర్వనాశనం చేసిన దానికి నేనే, నా పరిస్థితి ద్వారా నేను ఎన్నో విధాలుగా అట్లంటే ఏం చెప్తారు, నేనే తప్పు చేసేదానికో లేకపోతే నేను బతికే కాకుండా ఒకవేళ నేను దారి తప్పిపోయింటున్నానేమో. కానీ నేను ఎక్కడానూ నా స్వార్థం కోసం బతికిందిలే, ఎవరిని నాశనం చేసింది లేదు. దాన్ని ఇంకా ఇప్పుడు నాకి ఏమంటే నా తప్పు నేను తెలుసుకుంది ఏమంటే, నా ధర్మాన్ని, నా దేవుల్ని నేను వదిలిపోయింది, నేను చేసిన తప్పు. ఎవడో చెప్పిన దాన్ని నమ్మిపోతుంది. ఈరోజు నా జీవితంలో అది ఏమైంది, అది ఏమి అట్లంటే శూన్యమని తెలిసిపోయింది. మనముతా ప్రార్థన చేస్తాము, నేనుతా పోరాడతాను, నేనుతా మారతానే. కానీ ఆ పక్కన ఇంకా దేవుడును సాయం చేయడు, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అనేవాళ్ళు ఏది చేయరు. కానీ మన నుండి ఏం కావాలో వాళ్ళు యూస్ చేసుకొని వాళ్ళు గొప్పలు అవుతారే. కానీ మనం ఇట్లా బతుకున్న వాళ్ళు, మనం ఈ భూమి మీద బతకడానికి లాస్ట్లో మనం మనిషిగా పుట్టిందే వేస్ట్ అనే విధంగా మన జీవితాన్ని సర్వనాశనం చేసి పెట్టేస్తారు. చూడండి, నేను ఎందుకు మీతో మాట్లాడాలంటే, దీన్ని ఇంకా ఒకవేళ వచ్చేసి మీకు ఇప్పుడు ప్రార్థన చేస్తే ఖండితంగా మీకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది, తెలుస్తుంది. దాన్ని ఇంకా నేను ఎందరో సేవకుని, దాన్ని ఎవడు నాతో వచ్చేసి ఇప్పటికీ నేను అడిగేదానికి బదులు చెప్పే కాలేదు, లేదా నా సమస్య ఏమని చెప్పి, లేకపోతే నేను ఎక్కడ తప్పుపోయినాననేసి ఒకవేళ దేవుడు వీళ్ళ ద్వారానేమని నాకు బుద్ధి చెప్పిన అది లేదు. అందరూ చేసే పనులంతా ఒకటేమంటే, వాళ్ళు లాస్ట్లో వాళ్ళు మాట్లాడిన మాటలంతా చూసేకపోతే వాళ్ళ స్వార్థాలతో కనిపిస్తుంది. అట్లంటే నా ద్వారా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళు బతుకు తెరువు కోసము వాళ్ళకి ఒక ఆటంకం కలగకూడదు అనే విధంగా నన్ను అడ్డగించేదానికి మొట్టమొదటి వీళ్ళు నాతో మాట్లాడతారే. కానీ నన్ను పైకి తీసుకొని వచ్చాకో లేకపోతే నాకు న్యాయం చేసాకో ఒక్కడు కూడా లేదు. అప్పుడు ఇదంతా చూసేకపోతే ఈ దేశం ఇంకొన్ని రోజులు అయిపోతే ఏమైపోతుందో అనే భయం నాకుంది. ఎలాంటి ఈ దేశంలో నేను పుట్టిండేదాన్ని, ఇంకా ఈ దేశాన్ని నేను ప్రేమించేదాన్ని, ఇంకా అప్పుడు ఈ ప్రజలు ఇవంతా చూసకపోతే నాలాగా అందరూ అయిపోతే అప్పుడు ఏమి అనే ఒక మానవత్వం కలిగిన వ్యక్తిగా నా ఆవేదన, నా బాధ. దాన్నే ఇప్పుడు యేసుప్రభు అయినా కానీ నాతో మాట్లాడుతుంది, నేను అడిగేది అదేనే. యేసుప్రభా, నువ్వు నా కూడా ఉండు, నేను సేవకుడు అనేసి అంతా పోయి అది కూడా నేను అడిగలే. నువ్వు సృష్టించిన ప్రజలను కాపాడేదానికి నువ్వు ప్రాణమే ఇచ్చిండావంటే, ప్రాణం కంటే ఎక్కువ ఏమీ లేదు. కానీ నీ పేరు పెట్టుకొని ఈరోజు ప్రాణాలే జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు కదా. వీళ్ళని మార్చితేనే చాలు ఈ దేశం బాగైపోతుంది. వీళ్ళు మారితేనే దేశం బాగైపోతుంది. ఈరోజు వీళ్ళనే యేసుప్రభు చేతిలో మార్చే కాలేదంటే, అప్పుడు వేరే హిందూ మతంలో ఉన్న వాళ్ళని తోడుకొని వచ్చి వీళ్ళు ఎంత మాత్రం మార్చి వాళ్ళని బాగు చేస్తారు, అప్పుడు ఈ దేశాన్ని ఎంత మాత్రం బాగు చేస్తారు? ఇది నా ప్రశ్న.
నేను అడిగేది కరెక్ట్ గా ఉందా లేదా మీరే చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడుతా ఉన్నారు, నేను కరెక్ట్ అడిగేది. గానే ఉంటాయి. మీరు మాట్లాడే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఉమ్. ఉమ్. నేను నిజం చెప్తున్నాను బ్రదర్. నేను ఏదో మీరు ఆంధ్ర, నేను తమిళనాడు, ఏదో నేను మిమ్మల్ని ఒకవేళ మీరు దేవుడు మాట్లాడిన మాట కోసం మిమ్మల్ని ఏదో నేను మీకంటే గొప్ప అని చెప్పుకోవడానికి రాలే. ఇది ఇప్పుడు నా బాధ బ్రదర్. అదే అదే అర్థం అవుతుంది. నేను మారిస్తుంది బ్రదర్. ఇప్పుడు యేసు ప్రభువే వచ్చి నన్ను పిలిస్తే కూడా నేను రాను. నిజంగా చెప్తా. ఎలాంటే నేను హిందూ మతం మారేక ముందే అడిగేస్తుంది. నేను కొన్ని రోజులు నేను నా అంతరంగంలో అట్లంటే నోట్లో ముందు ఈ చర్చిలో చేస్తారు కదా, ఓ అని ప్రార్థన చేసి అన్య భాష మాట్లాడి అట్లే నా నా అంతరంగమే ఎన్నో అట్లంటే నా అంతరంగము అట్లే లోగానే ఇదన్ను. ఒక ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకి అట్లే రిపీట్ దేవునితో అట్లయితే నేను ఇదనుకుంటున్నాను. నువ్వు ఉన్నావా లేదా, ఉంటే దీనికి బదులు చెప్పు, మార్చు, నాకు సాయం చెయ్యి, నిన్ను నాకు చూపించు. ఇట్లతో నేను అడిగినాను. అప్పుడు కాలే. ఇప్పుడు వచ్చి అడిగితే కూడా నేను వచ్చేసి యేసు ప్రభుని కూడా ఒకే మాట అడుగుతాను. వాళ్ళంతా సరిలేదు. ఒకవేళ ఇప్పుడు వీళ్ళంతా సరిలేదు అట్లంటే మూడు పని చేయండి, వాళ్ళని వదిలేసేసి నువ్వు ఇక్కడ హిందూ మతానికి వచ్చే యేసు ప్రభువా, హిందువులు మంచోళ్ళు, ఇట్లు మనం బతుక్కుంటాము, దీంట్లో మంచోళ్ళు ఉన్నారు, మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని మనం మార్చుకుంటాం రాండా. వీళ్ళంతా నరకానికి పాత్రులు కదా, నరకానికి ఇప్పుడే మీరు తోసిపారేయండి వీళ్ళు ఈ భూమి మీదనే ఇన్ని అక్రమాలు అన్యాయం చేశారు, పరలోకానికి వీళ్ళంతా వస్తే పరలోకం ఏమవుతుంది అని యేసు ప్రభుని వచ్చేసి ఇప్పుడు నేను రక్షించాలనుకున్నాను చెప్పి నిజంగా చెప్తాను. ఇప్పుడు తానే పదే యేసు ప్రభుకు తెలిసి ఇది జరుగుతుందా లేదా యేసు ప్రభు వచ్చేసి ఇదంతా చూసుకొని ఉన్నాడా, ఇది ఎన్నో ప్రశ్నలు ఉంది కదా. ఇప్పుడు ఆయన తన బిడ్డలు ఇట్లా చెడిపోతా ఉన్నారంటే ఆయన చూసుకొని ఎట్లుంటాడు. ఒకవేళ ఆయన పేరు పెట్టుకొని మోసగించే వాళ్ళు ఉన్నారు ఓకే, కానీ ఆయన నిజంగా నమ్మిన వాళ్ళు కొందరైనా ఉంటారు కదా, వాళ్ళనన్నా మాట్లాడి వాళ్ళని కాపాడి వాళ్ళని తప్పించవచ్చు కదా. ఈరోజు బైబుల్ని మోసం చేసేవాడు బైబుల్నే చెప్తాడు, మోసపోయే వాళ్ళు బైబులే దాన్ని నమ్ముతారు. అప్పుడు ఏది నిజమో అర్థమవుతుంది మీకు పాయింట్. నేను ఈరోజు నన్ను పాస్టర్ మోసం చేసేసి నేను చెప్తాను, కానీ నిజమేం తెలుసా, నేను ఆయన నమ్మి మోసపోలే. ఆయన బైబుల్ని ఎత్తి బోధించేదాన్ని, ఇంకా అది దేవుని వాక్యమో అనేసి నేను ఆయన మాట వచ్చేసి బైబుల్ మాట అనేసి నమ్ముతున్నాయి. కానీ ఆయన నన్ను ఎట్లా మోసం చేసి అంటే ఆ బైబుల్లో ఉండే మాటలు చెప్పి ఆయనకి అనుకూలంగా నన్ను ఏం చేసి ఉపయోగించుకున్నాడు, ఆయన బాగున్నాడు. అట్లంటే నాకు మోసం చేసి అన్యాయం చేసి ఆయన బాగున్నాడు, ఆ బైబుల్ నమ్మి నేనేం చేస్తుంది మోసపోతుంది. ఇది బ్రదర్. దీని గురించి మీరు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడండి, వీలవుతే ఈ రికార్డింగ్ కూడా నేను వేసుకోవచ్చా? ఓకేనా, నేను వేస్తాను. ఏదంటే ఈ వీడియో నేను ఇప్పుడు ఇందాకంటే తెలుగులో వేయలేదు నేను వీడియో కూడా, నేను వేస్తాను. ఒకవేళ మీరు ఏదైనా నాతో మాట్లాడాలంటే నా నంబర్ ఇదే నంబరు, మీరు ఫోన్ చేయండి. ఒకవేళ నిజం మీరు చెప్పేది నిజం ఉంటే నేను ఖండితంగా తెలుసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ.